హాయ్ అండి. ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి టమాటా కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉడకబెట్టిన కోడిగుడ్లని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని దాంట్లో ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా కర్రీలోనే వేసుకోవాలి. అది ఎప్పుడు వేయాలో నేను చెప్తానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై అయిన ఆయిల్ కూడా మనం కర్రీలోనే వేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఒక లవంగం, ఒక ఇలాయచి, కొద్దిగా దాచిన చెక్క వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చాక ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు ఉడికిపోతాయండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ చక్కగా ఉడికిపోతుంది. కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది కూడా ఇప్పుడే వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.